ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 45వ అధ్యయనం. అందులో కాకాసాహెబ్ సంశయం, ఆనందరావు దృశ్యం, కొయ్యబల్ల మంచము, ఈ 3 కథలు ఉన్నాయి. అందులో మొదట చిన్న కథ గురించి తెలుసుకుందాం. గత 3 అధ్యయనములలో బాబా దిగువంతులగుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించను గాని వారి అనంత స్వరూపం లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే యుండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా నున్నారనియు తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని జూచిరో వారు నిజమగు అదృష్టవంతులు. అట్టి వారిలో నెవరైనా ప్రపంచ సుఖములందు, వస్తువులందు మమకారం పోగొట్టుకొనినచో, వారి మనస్సులు భగవత్ స్వరూపం కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యం కావలెను. కొన్నింటి మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని సరే వేరే సంచరించున్నట్లు చేచినచో ప్రయోజనం లేదు. పూజ గాని ధ్యానము గాని చేయి పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధి తోడును చేయవలెను. ప్రతి పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రిని గాని, తల్లిని గాని, సోదరుడు గాని, ఇంకా తదితర బంధువులు ఎవ్వరూ గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుకొనిన ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములకు భేదములు తెలుసుకొని ఇహలోక పరలోకములను, విషయముల సుఖములను త్యాజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనముందించుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపైన ఆధారపడట కంటే మన స్వశక్తి యందే మనస్సు పూర్తిగా నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనం నిత్యానిత్యములకు గల భేదములను పాటించెదమో ప్రపంచం అబద్ధమని తెలుసుకొనెదము. దానివల్ల ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యాయ మోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించు వారును ప్రపంచమునకతీతులు. అప్పుడు వారిని ప్రతి రాశియందు చూడగలిగి పూజించెదము. ఇది ఏ అద్వైత్య భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనం బ్రహ్మమును లేదా గురువుని హృదయపూర్వకము ధ్యానించెదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారం పొందెదము. వేయేలా గురువు నామమును జపించుట వలనను వారి సర్వమునే మనమును నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతు కోటియందు చూచుటకు అవకాశం కలుగును. మనకది శాశ్వత ఆనందం కలుగజేయును. ఈ దిగువ కథ దీన్ని వశదీకరించును. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.